నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. నెల్లూరులో తిరగబడ్డ రెడ్లు అయితే గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉంటున్నారు. చాలా మంది నేతలకైతే ఫోన్ కాల్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఫలిస్తుందా లేదా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో స్టే చేశారు, అక్కడే ఉంటున్నారు. కాకపోతే అక్కడ ఉన్న నెల్లూరు రెడ్లు అయితే తిరగబడడం జరిగింది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ నేతలకి జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. మరి ఆ కాల్ చేసినప్పుడు మరి ఆ నేతలు స్పందించారా లేరా, అసలు అక్కడ సెట్ అవుతుందా లేదా? అక్కడ ఎట్టి పరిస్థితుల్లో సెట్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే అక్కడ మనం మొన్న కూడా చూసాం వివేకానంద రెడ్డి గారి మీటింగ్. రండమ్మా మీకు బిర్యానీ పెడతాం, ఆగండి, కొద్దిసేపు ఆగండి, పెద్ద ఆయన మాట్లాడతాడు అని బతిన్లాడుకుంటుంటే కూడా ఎవ్వరు కూడా వినట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నారు కదా. సో వాళ్ళైతే ఎంతసేపు ఎండలేదు, మీరు కొంతసేపు ఉండండి, మంచినీళ్ళు ఇస్తారు, మజ్జిగ ఇస్తారు, బిర్యానీలు పెడతారు, ఇంక ఇట్లాంటి రొటీన్గా చెప్తూనే ఉన్నా కూడా ఎవడూ పట్టించుకోలేదు, ఎవరు కూడా బాగలేదు. ఎక్కడా కూడా ఆయన మీటింగుల కంటే జనాలు కూడా రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే రెడ్డిస్లో కూడా కొన్ని జిల్లాల రెడ్లకి జిల్లాల రెడ్లకి ఒక సంబంధం అనేది ఉంటాయి. అంటే ఇచ్చిపుచ్చుకోవటాలే కానివ్వండి, వాళ్ళతో అట్లాంటివి ఏదైనా ఉంటాయి. అట్లాంటిది కూడా కడపకిను నెల్లూరుకి కొంచెం అంత రిలేషన్షిప్ కూడా పెద్ద ఏమీ ఉండదు. ఎందుకంటే ఫ్యాక్షనిజం ఎక్కువ కడప జిల్లా. సో నెల్లూరులో అలా ఉండదు. నెల్లూరులో ఎడ్యుకేటెడ్స్గా కానివ్వండి, కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్గా కానివ్వండి, నెల్లూరు రెడ్లు విధానం వేరుగా ఉంటుంది, కడప రెడ్ల విధానం వేరుగా ఉంటుంది. సో ఖచ్చితంగా దానిలో వాళ్ళకు కూడా పొసకదు ఒకటి. ఇంకోటి ఏంటంటే నెల్లూరు రెడ్లు అందరూ కూడా ఆల్రెడీ తెలుగుదేశంలోకి వచ్చేయటం కూడా జరిగింది. ఎవరైతే అక్కడ ఆధిపత్యం బాగా ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశంకి జాయిన్ అవ్వటం జరిగింది. వాళ్ళు టీడీపీ తరపున పోటీ చేయటం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఎటొచ్చి విజయసాయిరెడ్డి ఎప్పుడు కూడా లోకల్లో పనిచేసిన వ్యక్తి కాదు, ఎప్పుడు ఢిల్లీలో ఉండేవాడు. ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ ఎలక్షన్ ఎంపీగా నిలబడ్డారు. సరే అక్కడ చెప్పుకోదగ్గ ప్రసన్న కుమార్ రెడ్డిను ఈ విజయసాయిరెడ్డి ఇంక ఇట్లా ఉన్నారు, కానీ ఎవరు వీళ్ళకి అంత గ్రిప్ ఉండే నాయకులు కాదు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి బసయాత్ర సిద్ధం ఇది వెళ్ళినప్పుడు కూడా అక్కడ బస చేసినప్పుడు కూడా ఆయన అక్కడ ఉండంగానే వెళ్ళి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. అది ఇంకా దారుణమైన విషయం కదా. అవన్నీ కూడా చూస్తుంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి అయితే పెద్ద డ్యామేజ్ జరిగింది అనేది అయితే మనకు అందరికీ అనిపిస్తూనే ఉంది. ఇంకా రేపు పొద్దున మొత్తం అక్కడ అంతా స్విప్ చేసే అవకాశం తెలుగుదేశంకి కనబడుతుంది. ఎంపీ సీట్ కూడా గెలిచే అవకాశం కూడా లేదు వాళ్ళు, అది కూడా తెలుగుదేశంకే. ఎందుకంటే విజయసాయిరెడ్డి ప్రజలతో ఉండటం చాలా తక్కువ, ఎక్కడా కూడా మనం ఎప్పుడు కూడా చూడలేదు కూడా. ఆయన ఎక్కువ ఢిల్లీ పాలిటిక్స్ చేసుకుంటూ అక్కడే ఉండిపోవటమే కానివ్వండి, ఎంతసేపు ఏటూగా ఉండటం మూలాన కేసుల్లో ఆ కేసుల గురించి చూసుకుంటూ ఏదో దాని గురించి ఉండటమే కానివ్వండి, అదే జరుగుతుంది. కానీ ఆయన ఈ రోజు కూడా ప్రజలు ఎన్నుకోబడ్డారు కాబట్టి మనం ఎలక్షన్లో ఇది ప్రజల మూలాన మనం ఒక పార్లమెంట్ వరకు వెళ్ళగలిగాం కాబట్టి, సో దాని తగ్గ సర్వీస్ అనేది ఆయన ఎప్పుడు చేయలేదు కాబట్టి ప్రజల్లో ఆయనకు ఒక అవగాహన, ఒక ప్రజలకు ఏదైనా చేస్తాడనే ఒక నమ్మకం వాళ్ళకి లేదు కాబట్టి ఎవరు ఆయన మీటింగ్కి అటెండ్ అవ్వట్లేదు. ఆయన్ని ప్రమోట్ చేయాలి, రేపు ఓటు వేయాలనే ధ్యాస కూడా వాళ్ళకి లేదు. మేడం ఇప్పుడు చూస్తుంటే ఓటు అనేది కాదు, అసలు ఇక్కడ పార్టీలో అభ్యర్థులే ఉండట్లేదు కదా. ఎందుకంటే వైసీపీ మొత్తం మనం చూస్తుంటే ఒక గత 2-3 నెలల నుంచి చూసుకుంటే అందరూ ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ఎంపీలుగా ఉన్నారో అందరూ కూడా పక్క పార్టీల వైపే చూస్తున్నారు. మనం చూస్తున్నట్టు చాలా మంది టీడీపీ, జనసేన పార్టీని చూసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మరి నెల్లూరులో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా ఖాళీ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా ఖాళీ చేసే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏపీ మొత్తం కూడా తీసుకుంటే ఎలా ఉందంటే ఆయన ఎక్కడెక్కడ పాదయాత్ర అదే బస్సు యాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడో అక్కడ అంతా ఆయనకి రివర్స్ తగులుతుంది. కడప అయింది, కడపలో చూసాము పొద్దుటూరులో పెట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కడ ఇది లేదు. సొంత జిల్లాలోనే వ్యతిరేకత చూసాము. సో తర్వాత నెల్లూరు ఇట్లా వెళ్తున్న కొద్దికి కూడా ఆయన వెళ్ళి అడుగు పెట్టిన చోటంతా కూడా నెగిటివ్గానే ఆయనకి కనపడతా ఉంది. ఆయన వెళ్ళిన చోటంతా ఆయన ముందే ఆయన ఉన్నాడని తెలిసినా కూడా వెళ్ళి వాళ్ళు వేరే పార్టీలో కండువా కప్పుకుంటున్నారు అని అంటేనే, టీడీపీలో జాయిన్ అవుతున్నారంటేనే ఎంత వ్యతిరేకత అనేది ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మట్లేదు? సో దానికి నమ్మకపోవటానికి కారణం కుటుంబ సభ్యులే
వ్యక్తులే వచ్చి రోడ్డును పడి చెప్తున్నారు కదా ఆయన ఎలాంటి వ్యక్తి అని, ఆయన ఒక హంతకుడిని సపోర్ట్ చేసే వ్యక్తి అనేది. సో రేపు పొద్దున మనమైనా వెళ్ళి ప్రజల్లో ఎలా ఓటు అడుగుతాం, సో రేపు గెలిచే ఆస్కారం లేదు కదా అనేది ఖచ్చితంగా వాళ్ళకందరికీ అనిపిస్తుంది కదా. సో గెలవని పార్టీలో మనం ఎందుకు ఉండాలి, సో మనం ఉండి ఇక్కడ నష్టపోవటం ఎందుకు అనేది మటుకు ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఏది ఏమైనా చేసి నేను గెలిపిస్తాను కదా, అట్లా అంటే ఇదివరకు ఈవీఎంలు కానివ్వండి ఇలాంటివి చేశాడు కాబట్టి అలాంటివి చేయగలుగుతామనే ఒక హోప్స్ పెట్టుకొని వాళ్ళని ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాడే కానీ అది కూడా జరగకుండా ఈసీ అనేది ఈసారి గట్టి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఎక్కడా కూడా అది జరగకుండా చూస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే చాలా డమ్మీ ఈవీఎంలు పట్టడమే కానివ్వండి ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి ఇంకా ఎక్కడైనా ఉన్నా ఇంకా టైం ఉంది కదా, ఇంకా 35 days ఇట్లా టైం ఉంది కాబట్టి ఈ లోపల మళ్ళీ ఎక్కడైనా ఉన్నా అలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అలాంటివి జరగకుండా కూడా ఉంటాయి. అవి జరగవు కాబట్టి ఈయన గెలవడని చెప్పే ఒక నమ్మకంతోనూ ప్రజల్లో ఆదరణ లేదు. సో ఈయనకి రేపొద్దున ఫ్యామిలీలో ఆదరణ లేదు, నాయకుల్లో ఆదరణ లేదు. సో ఈయన ఎలా గెలుస్తాడని ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవటమే కానివ్వండి, మెయిన్ ఎవరైనా సరే ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి ఒక అంటే ఓడిపోయే చోట ఉండడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అంటే టికెట్ ఇస్తా అని పిలిచి ఇస్తున్నా కూడా వద్దు అని చెప్పేసి వెళ్తున్నట్టు మనకి సమాచారం ఉంది. ఈ ఎంపీ అభ్యర్థులుగా నిల్చోండి అన్నా కూడా మాకు వద్దులేండి మేము రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం అని చెప్పేసి వెళ్ళారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ అనేది మరి ముందు ఈ ఎలక్షన్స్లో ఉంటుందంటారా? మరి వైసీపీ అసలు నిలకడ ఉండగలుగుతుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనం కేసీఆర్ గారి ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ కేసీఆర్ గారిది చూస్తున్నప్పుడు ఎట్లా ఉంది, ఇక్కడ ఏ విధంగా చేస్తున్నాడు అనేది, ఆయన ఓడిపోయిన వెంటనే ఇక్కడ నుంచి అందరూ జంప్, సో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది. సో రేపు ఎలక్షన్లు వస్తున్నాయంటే కూడా ఎవరు ఆగే పరిస్థితిలో కూడా లేరు. అదేలాగానే రేపు పొద్దున ఈ ఎలక్షన్ల తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా ఖాళీ అవటం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కూడా ఎందుకంటే అది మొత్తం కాంగ్రెస్ క్యాడరే వైసీపీలో ఉన్నది. ఇప్పుడే వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో కండువా కప్పుకుంటున్నారు కదా, కండువా కప్పుకొని కాంగ్రెస్ తరపున మేము పోటీ చేస్తాం అని వాళ్ళు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దున వైసీపీ ఖాళీ అయ్యి అది ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం కూడా మనకు కనపడుతుంది. అయితే మొత్తానికైతే ఇంకా వైసీపీ అనేది ఖాళీ అయిపోతుంది. ఉన్న నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎదురుదాడికి దిగుతున్నారు అనుకోవచ్చు మరి. అంతే కదా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ నాయకుడు ఉన్నప్పుడే వేరే పార్టీలు, అంటే ఆ జిల్లాలో నాయకుడు ఉన్నప్పుడే వేరే పార్టీలు కండువా కప్పుకుంటున్నారు. అక్కడ ఎవరు ఈయన మాట వినే పరిస్థితి కనిపించట్లేదు. అక్కడ పనిచేస్తున్న ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళ మాట వాళ్ళది, అక్కడ వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకునే సత్తా లేని నాయకులు. అలాంటప్పుడు అక్కడ దేన్ని చూసి వాళ్ళకి నెల్లూరే కానివ్వండి మొత్తం ఏపీ ప్రజానికమే కానివ్వండి ఎలా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళైతే అనుకుంటున్నది ఏంటంటే ఇక్కడ మనము రేపు పొద్దున వైసీపీ అనేది ఉండదు, ఇది ఒక రక్త చరిత్ర లాంటిదే. ఎందుకంటే రక్తం వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులే వైసీపీ అనేది రక్తంతో వేసిన పునాదులు అని చెప్పి. అలాంటప్పుడు రేపు పొద్దున ఈ రక్తంతో వేసిన పునాదులు నిలబడవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే అంటే కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలో చేరారు వాళ్ళందరూ కూడా మళ్ళీ రేపు కాంగ్రెస్కి వెళ్ళిపోయే అవకాశం, చేరుకునే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.